పరిశుద్ధ ప్రభువ వరదూత లైనా వానింపగలారా పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ పరమాత్మ నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ అనాయుధ నరరూపదారుడ పరిశుద్ధ జనకూడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ ప్రభు వాణింపగల మాట్లాడుతామా ఇందాకనే సర్దుకోవాలని రికార్డ్ అవుతుందమ్మా ఇందాకే చెప్పాను నేను అన్ని సర్దుకొని రెడీలో ఉండండి నా మాట ఏం చెప్తున్నా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువ వరదూత లైనాని వార్నింపగలరా మంచిది వాక్యాన్ని సమయంలో చదువుకుందాం. దైవ గ్రంథము నుండి దేవుని మాటలు సమయంలో చదువుకుందాం. దేవుని వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆది కాలంలో మరి పరిశుద్ధుడైన దేవుడు అబ్రహాముకు దేవుడు దీవించి ఒక కుమారుని ఇచ్చినప్పుడు తన కుమారునికి వివాహ సమయము సమీపించినప్పుడు ఆయన వృద్ధాప్యంలోనికి రాగా తన స్వజనులలో తన కుమారునికి వివాహం చేయాలి, భార్యను ఏర్పరచాలి, జతను సమకూర్చాలని ఆశించినప్పుడు వారి ఆశను తన ఆశను నెరవేర్చుకోవటం కొరకు తన ఆలోచన ప్రకారం నడవలేదు. కానీ పిల్లరా మాటలు మాట్లాడొద్దు, తన ఆలోచన ప్రకారం నడవలేదు. కానీ దేవునితో మాట్లాడే ఒక మహా గొప్ప భక్తుడైనప్పటికీ కూడా చూడండి, తను ఘనమైన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభం చేసుకునే ముందు ప్రార్థనాపూర్వకముగా ప్రారంభించాడు. అలాగే తన యొక్క నమ్మకస్తుడైన ఎలియాజరుకు ఆ బాధ్యతలను అప్పగించినటువంటి సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. పిల్లరా, వాస్తవంగా ఈనాటి వివాహ సందర్భాలలో ఫస్ట్ ఒకరి పరిస్థితులను ఒకరు ఎరిగి, ఒకరి యొక్క క్షేమాభివృద్ధిని ఒకరు తెలుసుకొని, ఆ తర్వాత పెద్దల యొక్క ఏర్పాట్లతో ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ
మరి దైవ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఇక వివాహ సంబంధమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించి దేవునికి మహిమార్థంగా ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఊహకందని రీతిలో ఇస్సాకు కొరకు దేవుడు ఒక స్త్రీని సిద్ధపరిచాడు. ఆ స్త్రీ పేరు రిబ్కా. అద్భుతమైన ఆత్మీయ దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి కుమారుని కొరకు సిద్ధపరిచినటువంటి సాటి అయిన సహకారి రిబ్కా. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సందర్భం అంతా కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని మీద ఆధారపడి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు మిక్కిలి అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నడిపించిన సందర్భం చాలా బాగుంటుందని ప్రభువారి పేరట నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి దేవుని ఏర్పాటు చొప్పున రిబ్కాను సిద్ధపరిచి ఇస్సాకు ఎద్దకు పంపించే సందర్భం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలియాజరు రిబ్కాను సిద్ధపరచుకొని దేవుని చిత్త ప్రకారంగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎద్దకు ఆమెను తీసుకుని వెళ్తున్నప్పుడు ఆమె ఇంటి వద్ద జరిగినటువంటి ఘనమైన కార్యక్రమం. వివాహ కార్యక్రమంలో 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ భాగం నిశ్చితార్థం, రెండవ భాగం ప్రధానం, మూడవ భాగం ఘనమైన వివాహ కార్యక్రమం. అంతకుముందు జరిగినవన్నీ కూడా వారు వారి యొక్క కుటుంబాల పరిస్థితులను పరిశీలన చేసుకుంటూ ఇష్టాలను నిర్ణయించుకుంటూ కొనసాగించే సందర్భం. ఇప్పుడైతే దేవునికి మహిమ కలుగునట్లుగా మరి దేవుని ప్రణాళిక చొప్పున వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించబోతున్న, కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించబోతున్న ఈ బిడ్డల పక్షంగా ఘనమైన దేవుని సహాయం ఎల్లప్పుడూ వీరికి తోడై ఉండాలని ఎప్పటి నుంచే ప్రార్థనాపూర్వకంగా వీరిని దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేయటం, అలాగే ఒకరికొరకు ఒకరు ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకునే సందర్భం ఇందులో ఇమిడి ఉన్నదని కూడా ప్రభు వారి పేరట నేను తెలియజేస్తున్నాను. మరి చిన్నారికి దేవుని మహాకృపలో మరి త్వరలో అధికారపూర్వకమైన వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించబోతున్నటువంటి జగదీష్, వీరిరువురు యొక్క దేవుని ప్రణాళిక చాలా అద్భుతమైనదని కూడా ప్రభువారి పేట నేను తెలియజేస్తున్నాను. మరి చిన్నారి దేవుని మహాకృపను బట్టి చక్కగా సండే స్కూల్ కార్యక్రమంలో మంచిగా సహకరిస్తూ వచ్చింది. అలాగే మరి చెల్లి కానీ అలాగే లక్ష్మణరావు కానీ చాలా ప్రేమతో దేవుని పని కొరకు ప్రోత్సహించి ముందుకు నడిపించటం, తన యొక్క భక్తిని బట్టి దేవుని పట్ల తను కలిగి ఉన్నటువంటి మంచి విశ్వాసాన్ని బట్టి ఆసక్తిని బట్టి ఖచ్చితంగా తగినటువంటి కుటుంబంలోనికి దేవుడు ఆ బిడ్డను నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అలాగే చాలా అద్భుతమైనటువంటి ఆ సహకారిని జగదీశుని దేవుడు గొప్పగా అనుగ్రహిస్తూ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. వీళ్ళరా, ఇది దేవుని సంకల్పం. బైబిల్ ఏం చెప్తుందంటే ఇది యెహోవా వలన ఏర్పాటు చేయబడిన కార్యము. కాబట్టి ఈ కార్యమును దేవుడు చూస్తున్నాడు, ఈ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడని కూడా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. అక్కడ జరిగినటువంటి ఒక సందర్భం 2 మాటలు చదివించి ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆదికాండము 24వ అధ్యాయము వీళ్ళరా మనం గమనించినట్లయితే 60వ వచనాన్ని ఒక్కసారి చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు, వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేలకు తల్లి ఎగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెను లేచి వంటలనెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బెర్ లహోయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురమడెను. వినండి జాగ్రత్తగా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు వంటెలు వచ్చుచుండెను. ఓకే, రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి
మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసునడగా ఇతడు నా యజమానుడని చెప్పిన కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అంటే వారి ఇద్దరి యొక్క విధానాలు మనం గమనించినట్లయితే రిబ్కా దైవ సంబంధమైన మనసు కలిగి ఉన్నది, ఇస్సాకు దైవ సంబంధమైన మనసు కలిగి ఉన్నాడు. రిబ్కా లాంటి చిన్నాని గురించి అయితే నాకు తెలుసు. మరి ఇస్సాకు లాంటి జగదీష్ మనసు ఎలాంటిదో మరి చర్చికి వెళ్తాడా మరి నాకైతే అబ్బాయిని చెప్పుకుంటాను చాలా విధేయుడు అని అనిపిస్తుంది. ఆ విధేయతను ఒక ఇస్సాకు వలె దేవుని మహిమ కొరకు అప్పగించుకుంటే దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఈ పెద్దల యొక్క అనుబంధం, తల్లిదండ్రుల యొక్క అనుబంధం ఇంతవరకే, కానీ దేవుడు జరిగించవలసినటువంటి అనుబంధం అది చాలా గొప్పగా ఉంటుంది. ఆ కార్యములు అద్భుతంగా జరగాలంటే ఇద్దరు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మీరు నా కొరకు కదుపాలెంలో సాటైన సహకారిని సిద్ధపరిచావు, అలాగే నా కొరకు నందిగంలో సాటైన సహకారిని సిద్ధపరిచావు. మా పట్ల నీ ప్రణాళికను నెరవేర్చండి అయ్యా, నీ చిత్తానుసారంగా నడిపించండి అయ్యా అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డారనుకోండి, మన తలంపులు వేరుగా ఉంటాయి, దేవుని కార్యాలు వేరుగా ఉంటాయి అనే వాస్తవాన్ని మీరు గుర్తించి దేవునికి మహిమార్థంగా ఇక నడవలసినటువంటి కార్యక్రమాలు, జరగవలసిన కార్యక్రమాలు, ముఖ్యంగా మీ ఇరువురు యొక్క పర్సనల్ లైఫ్ దేవునికి మహిమార్థంగా ఉండాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. రిబ్కా దేవునికి మహిమార్థంగా ఉంది. ఇస్సాకు కూడా దేవునికి మహిమార్థంగా ఉన్నాడు. అలాగే మీరువురు కూడా దేవునికి మహిమార్థంగా ఉన్నప్పుడు మీ పట్ల దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయని ప్రభుపేట తెలియజేస్తూ, మీ ఇరువురు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఈరోజు ఎంగేజ్మెంట్ ద్వారా కొంత దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. ఈ విధానాన్ని ఇరువురు యొక్క కుటుంబం యొక్క సమక్షంలో, ఇరువురు యొక్క పెద్దల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఇరువురు లేచి నిలబడతారు. జనక కుమారాత్మ లను నేక దేవా, జనక కుమారాత్మ లను నేక దేవా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనాని వర్ణింపగలరా. ఇరువురు తరఫున పెద్దలు గాని తల్లిదండ్రులు గాని ముందుకు వస్తారా? త్వరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. అమ్మాయి తరఫున అమ్మాయి తరఫున అమ్మాయి తరఫున ఎవరో నువ్వు వస్తున్నావా? పైన పడు. పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక వెముకగా, దేహములో సగభాగముగా, ఎముకలలో ఒక వెముకగా, దేహములో సగభాగముగా,
సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమైనది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది, కనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. అందరూ పాడనమ్మ, వచ్చిన పాటేగా పాడండి మీరు కూడా. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. ఆ శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, ఆ గనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. ఆ వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది, కనుడైన దేవుడు ఏర్పరచినది. స్త్రీ పురుషులు ఉన్నారు. కమనీయో ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా దేవారావయ్యా. కళ్యాణం కమనీయో ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా దేవారావయ్యా మొదటి చేసి ఈ శుభ దినమున నవ దంపతులను, ఈ శుభ దినమున నవ దంపతులను ఈ దీవెనలతో మాయా దేవారావయ్యా దేవారావయ్యా. రైట్, మంచిది. మరి ఈ సమయంలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగబోతా ఉంది. జగదీష్ అండ్ చిన్నారి ప్రియబిడ్డల యొక్క ఇష్టాన్ని సమయంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగదీష్ చిన్నారిని వివాహం చేసుకుంటున్నాం. ఈ ఎంగేజ్మెంట్ ఫస్ట్ అమ్మాయి నీకు ఇష్టమైనదా? నెక్స్ట్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం తెలుసుకోవటం నీకు ఇష్టమైనదా? ఓకేనా? తర్వాత మళ్ళా ఏమైనా వేరే విషయాలు ఆలోచించి రికమెండ్
వాటికి ఏం లేదు కదా, రైట్. ఏమ్మా నీకు జగదీష్ను ఫస్ట్ వివాహం రైట్. వివాహం కంటే ముందుగా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ముందుకు కొనసాగటం నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తికి ఇష్టమేనా? రైట్, మంచిది. ఓకే అమ్మా నిలబడి ఇంకేం చెప్పాలమ్మా? అమ్మా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా ఇద్దరు ఉన్నానమ్మా, పర్లేదు పర్లేదు, ఎవరైనా పర్లేదు అమ్మా. జగదీష్ మీకు ఏమవుతారండి? కుమారుడు. మీ కుమారుడైన జగదీష్కు చిన్నారితో ఎంగేజ్మెంట్ జరగటం మీకు ఇష్టమేనా? ఓకే, మనస్ఫూర్తిగా ఇష్టమేనా? అలాగే చిన్నారికి మీరేమవుతారు? తండ్రి. అమ్మ మీరు ఏమవుతావు? నువ్వు మీ ఇరువురు తల్లిదండ్రులకి మీ కుమార్తెన చిన్నారితో ప్రత్యేకమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమం జగదీష్తో జరగటం మీకు ఇష్టమేనా? ముమ్మాటికి ఇష్టమేనా? ఇంకే ఆటంకాలు లేవు కదా, మంచిది. మరి ఈ సమయంలో మీ ఇష్టాన్ని వారి యొక్క ఇద్దరి యొక్క ఫస్ట్ కుడి చేతులు పట్టి మీ ఇష్టాన్ని తెలియజేయండి. ఎంగేజ్మెంట్ మాకు ఇష్టమే, వారిద్దరితో ఎంగేజ్మెంట్ జరగటం మాకు ఇష్టమే అని మొట్టమొదటిగా వారిని మీరు కలవండి. ఓకేనా? చేపట్టు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, విజూరి యొక్క ఎంగేజ్మెంట్ మొట్టమొదటి వీళ్ళ హృదయాలను తెలుసుకుని పెద్దల యొక్క ఇష్టాన్ని అంగీకారం ద్వారా కొనసాగించిన తదనంతరము నెక్స్ట్ జరగవలసిన వారి వస్త్రాలు మార్చుకునే కార్యక్రమం విజయవంతంగా జరిగించిన సహాయం చేసి నడిపించింది కాబట్టి యేసయ్య నామంలో ప్రార్థించడం. ఆమేన్. మరి మొదటిగా వస్త్రాలు మార్చుకోండి, ఆ తర్వాత డ్రెస్ మార్చుకుని వచ్చిన దండల కార్యక్రమాన్ని అటువైపు ఇటువైపు ఇంకెవరిని ఇక్కడ అనిపించాను. అటుకలు పెద్దలు కూడా డయాస్ మీదకి రండి. పెద్దలు టోపలి టోపలి ప్రేమ కలిగిన తండ్రి, దేవాలయ వీడియో శ్రేష్టమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది ఈ లేఖనాలలో వస్త్రాలు ఈ లేఖనాలు నూతన వస్త్రాలు, అలాగే ఎంగేజ్మెంట్ జరగవలసిన మిగతా కార్యక్రమంలో యేసయ్య నామంలో ప్రార్థించి ఆమేన్. ఓకే.